మహేశ్వరంలో అభివృద్ధి పనుల నిర్వహణ ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మహబూబ్ నగర్ జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణం శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. బషీర్బాగ్లో విద్యా వాలంటీర్ల ధర్నా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తమకు న్యాయం చేయాలని డిమాండ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజనుల నిరసన ప్రభుత్వం అటవీ హక్కులను తుంగలో తొక్కేస్తుందని ఆరోపణ. సిరిసిల్ల జిల్లాలో అంగన్వాడీ నూతన భవనాలకు నిధులు మంజూరు మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపిన ప్రజాప్రతినిధులు. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. మీర్పేటలో సీసీ రోడ్లు, వాటర్ పైప్ లైన్, కాంపౌండ్ వాల్, భూగర్భ డ్రైనేజీ, జిల్లెలగూడలోని సంద చెరువు ఆధునికీకరణకు 4,05,00,000 రూపాయలతో పనులను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. మేడం ఇటు సైడ్ రా, ఇది ఫ్లో ఇది రావడానికి ఇటు సైడ్. నుండి ఆల్మోస్ట్ ఒక 11 కోట్ల రూపాయలు తీసుకున్నాం. ఇప్పుడు టెండర్ అయిపోయింది. తొందరలోనే దాన్ని కూడా వర్క్ మొదలుపెట్టి అక్కడ కాలనీ వాసులకు ఉన్న ఇబ్బందిని కొన్ని సంవత్సరాల నుండి ఎదుర్కొంటున్నారు. శ్రీధర్ కాలనీ కానీ మిగతా కూడా కాలనీ వాళ్ళందరూ తప్పకుండా దాన్ని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ఇది ఒక్కటే చెరువే కాదు, మన దగ్గర 3 చెరువులు ఉన్నాయి. పెద్దలు మనకి అందించిన ఒక వరం అనుకోండి ఈ చెరువులు అనేది. ఎక్కడ ఏ మున్సిపాలిటీలో ఇంత మంచి గొలుసు కట్టు చెరువులు ఎక్కడా లేవు. మన కార్పొరేషన్లో ఈ చెరువులు ఉన్నాయి కాబట్టి వీటిని భవిష్యత్తు తరాలకు కాపాడి అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడే ఫ్లెక్స్ ఒకటి చూసుకుంటూ వచ్చాను, కామేష్ పెట్టున్నాడు. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎలక్షన్ కోసం కాదు అభివృద్ధి, 5 తరాలు గుర్తుపెట్టుకుంటే అభివృద్ధి చేయాలని ఆ దిశగా ఆలోచిస్తూ కొన్ని కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు రోడ్ వైండింగ్స్ కానీ, తర్వాత 2 చెరువులు కూడా మధ్యలో కూడా చెరువు మీరుపేట చెరువు అని పెట్టుకోండి హాయిగా. మన దగ్గర ఎక్కడ చూసినా చెరువులో గుర్రపు టెక్కతో ఉండేది, కానీ ఆ గుర్రపు టెక్క తీయడానికి మినిమం ఒక 6 months తీసుకున్నానండి. అంటే కింది నుండి మొత్తం లాగేసి వేళ్లతో సహా లాగేసే ప్రయత్నంలో మన కార్పొరేషన్తో పాటు హెచ్ఎండి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఆ మొత్తం లాగేసే ప్రయత్నం చేస్తున్నాం. మరి 3 చెరువులు తీసుకున్నాం. గుర్రపు టెక్క 2 చెరువులలో ఎక్కువ ఉండేది. 2 చెరువులు మాత్రం క్లియర్ చేయడానికి కార్పొరేషన్తో పాటు హెచ్ఎండి అధికారులు కూడా బాగా శ్రమించున్నారు. డెఫినెట్గా మీ అందరి తరఫున వాళ్ళకు కూడా నేను అభినందనలు కూడా తెలియజేయాలి. అందుకు మనసు పెట్టి చేస్తున్నాడు. డెఫినెట్గా కమిషనర్ గారితో పాటు పవన్ని కూడా అభినందిస్తా ఉన్నాను. దాంట్లో లాభాపేక్ష చూడలేదు. ఈ పని కావాలి అన్నారు. ఆ పని అడ్వాన్స్ ఇస్తున్నప్పుడు కార్పొరేటర్స్ అందరు కూడా సహకరించున్నారు. ఓకే చేయని, మన ఏరియాలోనే బాగా జరుగుతుంది కదా అని కొంత వర్క్ ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వారికి పవన్తో పాటు సహకరించిన అందరికీ కూడా పేరు పేరున గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖలో ఉన్న ఈ మున్సిపాలిటీస్ అన్ని కూడా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని పట్టణ ప్రగతిని తీసుకొని కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా జిహెచ్ఎంసీ ఏరియాలో కానీ, సరౌండింగ్ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ, ఎక్కడెక్కడైతే కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ ఉన్నాయో శ్మశాన వాటికలు ఉండాలి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్పల్లి అయోధ్యనగర్ కాలనీలో 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రాణి, కోఆప్షన్ మెంబర్ వరలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేయాలని డిమాండ్ చేస్తూ బషీర్బాగ్లోని విద్యాశాఖ మంత్రి కార్యాలయం ముందు బైఠాయించారు విద్యా వాలంటీర్లు. రాష్ట్ర నలుమూలల నుండి భారీ ఎత్తున విద్యా వాలంటీర్లు తరలివచ్చి ఆందోళన చేపట్టారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కమిషనర్ చిత్ర రామచంద్రన్ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత కొన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్న తమను రెన్యువల్ చేయకపోవడంలో ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేయకుండా వీధిన పడేస్తే బీసీ సంక్షేమ సంఘం, నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరించారు. విద్యా వాలంటీర్స్ ని మాకు రెన్యువల్ చేయాలనేసి అన్ని డిస్ట్రిక్ట్స్ వెళ్ళి వచ్చాము. ఈరోజు మాకు వచ్చేది 12,000 జీతం. ఆ 12,000 జీతం కూడా సరిగ్గా రావట్లేదు. మాకు పోయిన సంవత్సరం జనవరి నుంచి వేతనాలు ఈ జనవరి 28 వరకు వచ్చాయి. అవి కూడా కొన్ని మండలాలు. మరి టీచర్లు ఈరోజు రెన్యువల్ చేయాలని చెప్పి గత ప్రభుత్వంలో కూడా రెన్యువల్ చేస్తూ వాళ్ళు చదువు చెప్తూ వస్తున్నారు. కానీ టీచర్లు లేక నిర్వీర్యమవుతున్నటువంటి పాఠశాలలను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రవికంపాడులో ఫారెస్ట్ అధికారుల దాడులను ఖండిస్తూ గిరిజనులు నిరసన చేపట్టారు. పోడు భూముల్లోకి వెళ్లే మార్గాన్ని దిగ్బంధించి వంట వార్పు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. పోడు సాగు చేసుకుంటున్న రైతులకు సిపిఎం నాయకులు, బంజారా సంఘ నాయకులు సంఘీభావం తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అటవీ హక్కు చట్టాలను తొంగలో తొక్కి పోడు రైతుల భూములను దౌర్జన్యంగా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుందని, ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు చర్యను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. లో 2005, 2006 అడవి హక్కు రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని 10 ఎకరాలు పాస్బుక్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఆనాడు రాష్ట్ర ప్రభుత్వము 2009 నుంచి 2013 వరకు విడతల వారీగా ఉమ్మడి జిల్లాలో 1,10,000 ఎకరాల పాస్బుక్ ఇవ్వడం జరిగింది. ఇంకా 2 లక్షల ఎకరాలకి పాస్బుక్ ఇవ్వాల్సింది ఉంది. సర్వే జరిగింది. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి హరితహార పేరుతో ఇవాళ గిరిజన 20-25 సంవత్సరాల నుంచి జీవనంగా సాగిస్తున్న ట్రైబల్ భూములను లాక్కోవడం ఇది బాధాకరమైన విషయము. కేసీఆర్ని సూటిగా అడుగుతా ఉన్నాం. కేసీఆర్ని చిత్తశుద్ధి ఉంటే ఇది 2005, 2006 అడవి హక్కు ఎందుకు అమలు చేయలేకపోతున్నావు? ఇవాళ మేము హరితారానికి గిరిజనుల వ్యతిరేకం కాదు, కానీ హరితార పేరుతో ఉన్న భూములు 30 సంవత్సరాల నుంచి దున్నుకుంటే భూములు ఎందుకు లాక్కోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నేటికి ఇప్పటిదాకా కూడా పోడు భూముల మీద ఫారెస్ట్ అధికారులతో దాడులు నిర్వహించి పోడు భూములు లాక్కునే ప్రయత్నం కొనసాగిస్తా ఉన్నారు. అయ్యా కేసీఆర్, మేము మీకు ఒకటే చెప్తా ఉన్నాం, ఈ పోడు భూమి సదును చేసి చెట్టు నరికిన దగ్గర నుంచి పోడు భూమి సాగుదారులకి సిపిఎం పార్టీ అండగా ఉంది, ఇప్పటికీ అండగా ఉంటది. ఈ పోడు భూములు దున్నే వరకు, దున్నేవాడికి ఆ భూమి మీద హక్కు వచ్చే వరకు సిపిఎం పార్టీ ముందుండి పోరాటం నిర్వహిస్తుంది. ఈ గత నెల 25వ తారీఖున ఈ జిల్లాలో ఫారెస్ట్ అధికారులతో నిర్బంధాలు ఎదుర్కొనండి అన్ని కేంద్రాల నుంచి కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించాం. ధర్నా నిర్వహించిన తర్వాత కూడా నీ మొండిపాకాన్ని ఆపకుండా ఇంకా
మా పోడు రైతుల మీద నీ దాడులు కొనసాగిస్తా ఉన్నావు. ఖచ్చితంగా నువ్వు కండకావరంతో నీ మంది బలంతో స్ట్రెంచులు కొట్టి మా భూములు స్వాధీనం చేసుకోవాలని నువ్వు అనుకుంటే ఏ జనం అయితే పోడు భూములు సదును చేసి సాగు చేశారో. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో అంగన్వాడీ నూతన భవనానికి మండల ప్రజాప్రతినిధులు భూమి పూజ చేశారు. మండలంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసిన వెంటనే మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించి నూతన భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టారని వారు తెలిపారు. జిల్లా అభివృద్ధికి మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి, ఉప సర్పంచ్ రవి, ఎంపీటీసీలు, తెరాస మండల అధ్యక్షులు సురేందర్రావు, భరత్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. పెద్దలు అన్న జెడ్పీటీసీ గారికి, మరియు ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, కోఆప్షన్, మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా శుభాకాంక్షలు కూడా. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల నుంచి ఇదే ఫస్ట్ బిల్డింగ్ కట్టడము అంగన్వాడీ. ఇక్కడికి ముస్తాబాద్కు 4 శాంక్షన్లు ఉన్నాయి, 4 టెండర్ పట్టిండ్రు. ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ మాత్రం 2 టెండర్ తోటి ఇక్కడికి వచ్చిండు. ఒక్కదానికి మాత్రం ప్లేస్ చూసినాం, ఇక్కడ అయ్యేది ఉంటే 2 కట్టిస్తాం ఇక్కడనే, లేదంటే ఇంకా వేరే దగ్గర జాగా చూసి కట్టిపిద్దామని ఆలోచనలో ఉన్నాము. పెద్దల సహాయము, ప్రజల సహాయంతో అన్ని. సర్పంచ్ గారు, వాళ్ళ పాలకవర్గం సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఇక్కడ పాత్రికేయులు అందరికీ ముఖ్యమంత్రి గారు పిల్లలు ఎక్కడ కూడా వేరే దగ్గర కిరాయికి ఉండొద్దనే ఆలోచన మీద వారు అంగన్వాడీ బిల్డింగ్లు కూడా ఎక్కడ లేవో అక్కడ వారు పెద్ద మొత్తంలో శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అదే దృష్టితోని ముస్తాబాద్లో కూడా పర్మనెంట్ బిల్డింగ్ లేవనే ఉద్దేశం కొద్దీ 4 బిల్డింగ్లు కూడా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ పాలకవర్గం సభ్యులు, గ్రామ పెద్దలతో అందరితో కలిసికట్టుగా ఉండి ఇక్కడ ఒక్క బిల్డింగు 2 బిల్డింగ్లు పడితే 2 బిల్డింగులు అయ్యే విధంగా కూడా మీరు ఆలోచన చేసి కట్టిపియాలి. ఇంకా మిగతా 2 బిల్డింగులు కూడా కట్టే విధంగా తొందరగా కూర్చొని ఆలోచన చేసి వాటికి కూడా భూమి చూసి వాటిని కూడా అయ్యే విధంగా చూడాలి. ఎందుకంటే సంవత్సరం అయిపోయింది, ఇప్పటికే శాంక్షన్ అయ్యి ఇవి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ అందరూ సమన్వయంతో ఇవి తొందరగా పూర్తి చేసే ఆలోచన చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా రంజాన్ ముస్తాబాద్ మండల కేంద్రంలోని రంజాన్ చిరంజీవి స్మారక స్థానిక ఫుల్ చెరువు కుంటలో మిత్రసేన యూత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను స్థానిక మండల ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ యువత క్రీడా స్ఫూర్తిని తీసుకొని ఆటలు కొనసాగించాలని అన్నారు. ఆటలతో పాటు విద్య, గ్రామీణ ప్రాంతాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో యువత ముందుకు కొనసాగాలని జెడ్పీటీసీ గుండం నర్సయ్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి, ఏఎంసీ చైర్మన్ శీలం జానాబాయి, సింగిల్ విండో చైర్మన్ రాజేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ రవి, యువకులు పాల్గొన్నారు. యువకులకు మరియు క్రీడాకారులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా చిన్న వయసు, 34 ఇయర్స్ అంటే చాలా చిన్న వయసు. ఈ చిన్న వయసులో హెల్త్ సమస్యలతో మరణించడం చాలా బాధాకరం. అతని యొక్క జ్ఞాపకాలను నెమరేసుకుంటూ అతని యొక్క స్మారకార్థం ఈరోజు అతని యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా ముందుకు రావడం చాలా అభినందనీయ విషయం. మున్ముందు కూడా
ఇలాంటి టోర్నమెంట్ మేము కూడా పోలీస్ శాఖ తరఫున కూడా మేము చేస్తాం. కరోనా టైం ఉంది కాబట్టి మేము కూడా 1 ఇయర్లో ఎలాంటి టోర్నమెంట్ కండక్ట్ చేయట్లేదు. ప్రతి ఒక్కరు ఈ దాదాపుగా వచ్చిన 40 జట్లు అందరూ కూడా క్రీడా స్ఫూర్తిని పాటిస్తూ ఎంపైర్ యొక్క నిర్ణయాన్ని పాటిస్తూ ఎలాంటి గొడవలు కానీ జరగకుండా చూసుకోవాలని, అదేవిధంగా ఇప్పుడు దాదాపుగా 1 మంత్ నుంచి మన దగ్గర కూడా ఈ మోటార్ వెహికల్ సంబంధించి యాక్సిడెంట్స్ బాగా అవుతున్నాయి. వచ్చేటప్పుడు సేనా యూత్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి యువత మా ముస్తాబాద్ యువతను దీని తరఫున అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా మంచి అవకాశం యూత్కు. ఇప్పుడు 40 జట్లు ఇక్కడ పాల్గొనడం అంటే 40 ఊళ్ళకి 40 రకాల మనుషులు వచ్చి ఇక్కడ అందరూ స్నేహం పెంచుకోవడానికి, అతతో పాటు స్నేహం కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మంచి పరిణామం యువతకు. అలాగే మా చిరంజీవి వాళ్ళు చిన్న వయసులో చనిపోయిన అబ్బాయి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అలాగే మా ప్రైజులు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఉన్నాయి. అట్లా మా మార్కెట్ ఏఎంసీ తరఫున నేను 1011 రూపాయలని ఫస్ట్ వచ్చిన వాళ్ళకు నా తరఫున ఇస్తానని. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నందిగామ గ్రామ పంచాయతీ పరిధిలోని వాలియా నాయక్ తండాలో 4,20,000 రూపాయల ఖర్చుతో బీటీ రోడ్డు నిర్మాణానికి శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సత్యమ్మ, ఎంపీటీసీ అనిత, మాజీ జెడ్పీటీసీ బాల్సింగ్ నాయక్, సర్పంచ్ సంఘ జిల్లా అధ్యక్షులు వీరారెడ్డి, తెరాస మండల అధ్యక్షులు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం చేసుకున్నాం. ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి తాండా కానీ ప్రతి గ్రామానికి రోడ్ వేయడం జరుగుతుంది. కొడంగల్ నియోజకవర్గంలో కర్ణాటక బార్డర్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని గ్రామాలకు రోడ్లు వేయాలి, ప్రతి తాండాకు రోడ్ వేయాలి, అన్ని తాండాలన్నీ గ్రామ పంచాయతీలు చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినారు కొడంగల్కు. అందులో భాగంగానే ఈరోజు 3.5 కిలోమీటర్లకు సుమారు 4,20,00,000తో ఈరోజు బ్రహ్మాండమైన రోడ్డు కాబోతా ఉంది. ఇప్పుడే దానికి రోడ్డు ప్రారంభించుకున్నాం. ఇది ఒక 2-3 నెలల లోపలనే రోడ్డు కంప్లీట్ చేసి మళ్ళీ బ్రహ్మాండంగా దీన్ని ప్రారంభిస్తాం. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో మద్దూరు మండలం ఉన్న అనేకమైనటువంటి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా రోడ్డు వైడనింగ్ కూడా ఉంది. ఇక్కడ విస్తరణ చేసి స్ట్రీట్ లైట్లు పెట్టాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా మార్చి తర్వాత బడ్జెట్లో తప్పకుండా ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. సార్ ఇంకొకటి నందిగామ టు బావాజీ గుడి ఏరియాలో ఒకటి బాగుంది కదా సార్, దాని నుంచి రోడ్ దాన్ని కూడా గతంలోనే ఎస్టిమేట్ చేసి ప్రపోజల్ గవర్నమెంట్ దగ్గర ఉంది. 7 కోట్ల సుమారు 7 నుంచి 8 కోట్ల రూపాయలు వచ్చింది. అది మొన్న కరోనా వచ్చినందుకు ఆగిపోయింది. చాదర్ఘాట్ మూసీ పరివాహక ప్రాంతంలోని మూసానగర్లో ఒక్కసారిగా హై వోల్టేజ్ కరెంట్ ఇళ్లలోకి సరఫరా అవ్వడంతో ఇళ్లలో గృహోపకరణాలు ఒక్కసారిగా కాలి బూడిదయ్యాయి. సుమారు 60 ఇళ్లలో హై వోల్టేజ్ విద్యుత్ సరఫరా అవడంతో ఇళ్లలోని టీవీలు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, ఫ్రిడ్జ్లు అన్నీ కాలి బూడిదయ్యాయి. దీంతో బస్తీవాసులు చాదర్ఘాట్ విద్యుత్ కార్యాలయం ఎదుట కాలిన గృహోపకరణాలతో ధర్నాకి దిగారు. సంబంధిత అధికారులు వచ్చి తమకు నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.
ఆ ఫ్యాన్ కూడా అది కాలిపోయింది. నా కొడుకుది అది ఫోన్ అది కూడా వస్తలేదు. అందుకే వచ్చిన తీసుకొని మా కొడుకు గరీబ్ వాళ్ళం నాకు నొప్పుంది. అష్ఫాక్, నేను మూసానగర్ వాసిని. నిన్న రాత్రికి 6 గంటల టైం పూటలో ఒక్కసారే హై కరెంట్ వచ్చి బస్తీ ఫ్రిడ్లు, టీవీలు, లైట్లు, ఫ్యాన్లు అన్నీ కాలిపోయినాయి. దీనికన్నా ముందు కూడా కాలింది. కానీ ఇప్పుడు దాదాపు 70-80 బస్తీ ఇళ్లలో మొత్తం మంటలు వెళ్ళి అంతా కాలిపోయినాయి. కానీ ఎవరు బట్టి హిమాయత్ నగర్ డివిజన్ బీజేపీ సీనియర్ నాయకులు రామన్ గౌడ్ జన్మదిన వేడుకలు బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, పలువురు ప్రజాప్రతినిధుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి రామన్ గౌడ్ కృతజ్ఞతలు తెలియజేశారు. తన సతీమణి మహాలక్ష్మికి హిమాయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్గా గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్ అభివృద్ధికై ఎప్పుడూ నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మా ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి పెద్దలకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జన్మదినము నాకు మొదటి నుంచి ఇష్టం లేకపోయినా మా అభిమానంతో మా కార్యకర్తలు, సోదరులు, తమ్ముళ్ళు అందరూ కూడా వాళ్ళే ఈరోజు నాకే సర్ప్రైజ్గా ఇంత పెద్ద కార్యక్రమం వాళ్ళు చేపట్టడం జరిగింది. చాలా సంతోషం. నిన్న రాత్రి నుంచి వాళ్ళు వేరే వాళ్ళకు ఈ సందర్భంగా లేకుంటే మాస్కులు కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలు వాళ్ళు చేశారు. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరూ కూడా ఎప్పుడు ప్రేమ అనురాగాలు ఇలాగే ఉండాలని చెప్పి వాళ్ళందరూ కూడా బాగుండాలని భగవంతుని నేను కోరుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కోఆర్డినేటర్ డాక్టర్ అరుణ్ కుమార్ పుట్టినరోజు వేడుకలను మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు యాదగిరి గౌడ్, యువజన అధ్యక్షుడు నరేష్ గౌడ్ మాట్లాడుతూ డాక్టర్ అరుణ్ కుమార్ వృత్తిపరంగా అమెరికాలో వైద్యులు అయినప్పటికీ బీసీ సంక్షేమ సంఘం కోసం అమెరికాను వదిలి ఇక్కడికి వచ్చి సంఘంలో కీలక పాత్ర పోషిస్తూ యువతను సమాయత్తం చేయడంలో ముందుకు నిలుస్తున్నారని ఆయన అన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని యువత కూడా బీసీ సంఘంలో భాగమై ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి చిగురు వెంకన్న, అధికార ప్రతినిధి జింక ఎల్లం, పరశురాములు గౌడ్, గూడెం గ్రామశాఖ అధ్యక్షులు అజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆదర్శం. ఆయన ఒక డాక్టర్ అయి ఉండి కూడా తండ్రి బాటలో పయనించాలని డాక్టర్ వృత్తిని వదులుకొని తండ్రి బాటలో పయనిస్తున్నాడు. యువతకు ఆదర్శము. ఆయన ఒక జాతీయ కోఆర్డినేటర్గా ఉండి ఈరోజు యువతను ముందు నుండి నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయనను ఆదర్శంగా తీసుకొని బీసీ యువత అంతా ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని, రాజకీయంగా అన్ని రంగాలలో బీసీ సంఘము నాయకులు, యువజనులు ఎదగాలని కోరుకుంటున్నాను. అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తానేడు, జాతీయ కోఆర్డినేటర్ అరుణ్ సారు బర్త్డే ఈరోజు ముస్తాబాద్ మండల సంక్షేమ సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. జాతీయ మన కృష్ణన్న అడుగుజాడలో ఎంబీబీఎస్కు పూర్తి చేసి అమెరికాలో డాక్టర్ అయినా కానీ మన సివిల్స్కి ప్రిపేర్ అయ్యి కూడా ఇలా తండ్రి బాటలో పయనిస్తూ బీసీల కోసం, బీసీల ఆశాజ్యోతి అయిన తండ్రి బాటలో పయనిస్తూ మా అందరికీ మార్గదర్శకంగా ఉంటూ అనునిత్యం మాకు సూచనలు, సలహాలు ఇస్తూ రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ మనం ఎట్లా వెనుకబడుతున్నాం, గురవుతున్నామో అని మాకు ఫోన్లలో గుర్తు చేస్తూ మనము ఈరోజు ముస్తాబాద్లో ఘనంగా నిర్వహించడానికి. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలంలో జిల్లా పరిషత్ చైర్మన్ వేడుకలు నార్కెట్పల్లి ఎంపీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అలాగే పట్టణ కేంద్రంలో ఉన్న వృద్ధాశ్రమంలో బ్రెడ్ పండ్లు పంపిణీ చేశారు. నార్కెట్పల్లి మాజీ వార్డు మెంబర్ ప్రజ్ఞాపురం రామకృష్ణ నిర్వహించిన అక్షర అనాథ ఆశ్రమంలో అన్నదాత కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ బండా నరేందర్ రెడ్డి మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రథమ భూమిక పోషించారని, నల్గొండ అభివృద్ధికి, మండల అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మండల అధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, ఎంపీటీసీలు చిరుమర్తి యాదయ్య, పుల్లెంల ముత్తయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇంకా ముందు ముందు కూడా మా చైర్మన్ గారు ఉన్నత పదవులు చేపట్టాలని కోరుకుంటూ అదేవిధంగా మా మండలానికి కూడా మంచి సేవలు అందిస్తారని ఆశిస్తూ మరొకసారి వారికి మండల ప్రజానీకం తరపు నుంచి అందరి తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా సెంటర్లో కేక్ కటింగ్ చేయడం, అదేవిధంగా వృద్ధులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేయడం, అదేవిధంగా అనాథలైన వీరికి మన మిత్రుడు మాజీ వార్డు మెంబర్ రఘునాపురం రామకృష్ణ గారు అన్నదానం చేయడం జరిగింది. ఇదే విధంగా సేవ చేసేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు కూడా అభినందనీయం. ఇంకా ముందు ముందు కూడా అన్న ఇటువంటి పుట్టినరోజులు అన్నీ జరుపుకోవాలని కోరుకుంటూ మరొకసారి ముందు ముందు కూడా మంచి పదవులు ఉండాలని, ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల గ్రామ యువకుడు మందుల గణేష్పై పేపర్లలో వచ్చిన పేదరికం కాళ్లు పోగొట్టుకొని పనిచేసింది అనే కథనానికి స్పందించిన దంతాలపల్లి మండల ఎంపీపీ ఓలాద్రి ఉమా మల్లారెడ్డి యువకుడికి ఆర్థిక సాయం చేసి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు నిర్మాణ పనుల్లో కాళ్లు పోగొట్టుకున్న యువకుడి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని ఎంపీపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ యువకుడి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పోయి తీసుకొచ్చిన సంవత్సరాల యువకుడు, అతన్ని ఒక ఏజెంటు భద్రు అనే అతను సూపర్వైజింగ్ చేసి ఒక కాంట్రాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి అతన్ని కాంట్రాక్ట్ పనుల్లో నిమగ్నం చేసి బీటీని ఉడకబెట్టిన బీటీని తీసుకుపోతుండగా ప్రమాదవశాత్తు అతని 2 కాళ్ళపై పడి ఆ 2 కాళ్ళు కూడా ఈరోజు తీసేసే పరిస్థితిలో ఉన్నది. దానికి ఆ సూపర్వైజర్ కానీ దానికి సంబంధించిన కాంట్రాక్టర్ కానీ బాధ్యులై వాళ్ళు తగిన పారితోషికం ఇచ్చి వారికి న్యాయం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా దాతలు ఎవరైనా ఉంటే మనస వాచ అని వారికి తోచిన సహాయం చేసి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని మనవి చేసుకుంటున్నా. ఎందుకంటే వారు ట్రీట్మెంట్ కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దయచేసి ఎవరికి తోచిన సహాయం వారు చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని వారికి ఆ అబ్బాయికి తల్లి లేదు, తండ్రి లేదు. ఒక అమ్మమ్మ తాతయ్య వృద్ధులు వయసు అయిపోయిన వారితో జీవిస్తున్నారు. వారు కూడా ఏం చేసే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క విధి నిర్వహణలో భాగంగా వారు తగిన సహాయం చేసి పేట మండలానికి చెందిన 18 సంవత్సరాల యువకుడు, అతన్ని ఒక ఏజెంటు భద్రు అనే అతను సూపర్వైజింగ్ చేసి ఒక కాంట్రాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి అతన్ని కాంట్రాక్ట్ పనుల్లో నిమగ్నం చేసి బీటీని ఉడకబెట్టిన బీటీని తీసుకుపోతుండగా ప్రమాదవశాత్తు అతని 2 కాళ్ళపై పడి ఆ 2 కాళ్ళు కూడా. కర్నూలు జిల్లా శ్రీశైలం మండలం సుండిపెంటలో ఏటీఎం చోరీకి యత్నించాడు ఓ యువకుడు. జూనియర్ లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి అప్పుల పాలు కావడంతో చోరీకి ప్రయత్నించాడు. అయితే ఈ నెల 2వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్బీఐ మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. జల్సాలకు అలవాటు పడి చోరీకి యత్నించినట్లు పోలీసులు తెలిపారు. Yono INB for non-cash related transactions. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహేశ్వరంలో అభివృద్ధి పనుల నిర్వహణ ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మహబూబ్ నగర్ జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణం శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. బషీర్బాగ్లో విద్యా వాలంటీర్ల ధర్నా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తమకు న్యాయం చేయాలని డిమాండ్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజనుల నిరసన, ప్రభుత్వం అటవీ హక్కులను తుంగలో తొక్కేస్తుందని ఆరోపణ. సిరిసిల్ల జిల్లాలో అంగన్వాడీ నూతన భవనాలకు నిధులు మంజూరు, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపిన ప్రజాప్రతినిధులు. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.